మీన్ గస్సీ అండి. మీన్ గస్సీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. మ్యాక్రాల్ చేప ముక్కలు 250 గ్రాములు, ఎండు మిరపకాయలు 4, మిరియాల పొడి 1 స్పూన్, ధనియాలు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, కొబ్బరి తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కారం 1/2 స్పూన్, పసుపు 1/2 స్పూన్, చింతపండు రసం 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. కావలసిన పదార్థాలు చూసాం కదా, తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. సో షెఫ్, ప్రాసెస్ని స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మనం స్టవ్ వెలిగించుకుందాం. సో ఈ మీన్ గస్సీ కోసం అని మనం గ్రేవీ చేసుకోవాల్సి వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనం ప్యాన్ పైన స్లో రోస్ట్ చేసుకోవాలి. సో స్లో రోస్ట్లో మనం ధనియాలు, ఓకే, అలాగే ధనియాలతో పాటు ఆవాలు, ఓకే, అలాగే జీలకర్ర, అలాగే ఎండుమిరపకాయలు. ఓకే, సో ఈ ఎండుమిరపకాయలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. ఓకే. సో ఎండుమిరపకాయలు వేసుకున్నాక ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఓకే. అలాగే దీంట్లో ఏంటంటే మనం కొబ్బరి తురుముని కూడా వేసుకోవాలి. సో ఈ కొబ్బరి తురుముతో మనకి ఏంటంటే మంచి గ్రేవీ అనేది మనకు వస్తుంది. ఇది పచ్చి కొబ్బరి అండి? పచ్చి కొబ్బరి. ఓకే, వీటిని ఒకసారి ఇలా మంచిగా వేగనివ్వాలి. ఓకే. సో ఇలా వేయించిన దాన్ని మనం పేస్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే, ఓకే. సో ఇందులో మనకి ధనియాలు, జీలకర్ర, పచ్చి కొబ్బరి, ఎండుమిర్చి సన్నటి సెగ మీద ఫస్ట్ మనం రోస్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఇలా రోస్ట్ అయిన దాన్ని మనం ఏం చేద్దామంటే మనం మిక్సీ జార్లో తీసుకుందామండి. ఓకే. సో ఇలా కంప్లీట్గా ఇలా రోస్ట్ అయిన మసాలాలన్నిటిని మనం మిక్సీలో వేసుకుందాం. ఓకే. సో ఇది పేస్ట్ అయ్యేలోగా మనం మిగిలిన ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ముందుగా మనం దీంట్లో నూనె వేసుకుంటాం. సో నూనె వేస్తున్నాను. ఓకే. సో నూనె వేడెక్కుతుంది. సో నూనె వేడెక్కేలోగా ఈ ధనియాలు అలాగే జీలకర్ర ఇవన్నీ మనం రోస్ట్ చేసాం కదా, ఈ రోస్ట్ చేసిన దానిలో కొద్దిగా మిరియాల పొడిని కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. సో మిరియాల పొడి, అలాగే మిరియాల పొడితో పాటు కొన్ని మెంతులు కూడా మనం వేసుకుంటాం. ఓకే. మెంతులు ఎందుకండి? సో అదేంటంటే మనకి ఆ ఫ్లేవర్ అది కొంచెం డిఫరెంట్ బెటర్ టేస్ట్ ఇస్తుంది. చేపలు ఎప్పుడు కుక్ చేసినా మెంతులు వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట. ఓకే. సో దీంట్లో కొన్ని నీళ్లు మనకి డ్రై రోస్ట్ చేసినప్పటికీ కొన్ని నీళ్ళు అయితే పేస్ట్ చేసుకోవడం కోసమని కొన్ని నీళ్ళు అయితే పడుతున్నాయి. కొన్ని నీళ్లు జస్ట్ కొంచెం నీళ్లు వేసి దీన్ని మనం మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. సో ఇది పేస్ట్ చేసుకునేలోగా ఇక్కడ మనకి నూనె కూడా బాగా మరిగింది. దీంట్లో మనం ఇలా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుంటాం. సో ఈ ఉల్లిపాయ ముక్కలు వేసా ఈ మీన్ గస్సీ కోసమని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేగనివ్వాలి. ఓకే. దీంట్లో ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు ఇలా చీల్చిన పచ్చిమిరపకాయలను కూడా మనం దీంట్లోనే వేసుకుంటాం. ఓకే. సో పచ్చిమిరపకాయలు వేసా, పచ్చిమిరపకాయలని ఇలా మంచిగా మిక్స్ చేయాలి. సో ఇది వేగేలోగా మనం ఏం చేద్దామంటే ఇక్కడ మనం మసాలా పేస్ట్ని రెడీ చేసుకోవాలి. సో ఇలా చేసుకున్న పేస్ట్ని మనం దీంట్లో యాడ్ చేసుకుందామండి. ఉల్లిపాయలు కూడా మంచిగా వేగాయి. సో ఈ పేస్ట్ని మనం ఈ మీన్ గస్సీ గ్రేవీలో వేద్దాం. ఈ పేస్ట్ లో ఇంకా ఎక్స్ట్రా యాడెడ్ ఫ్లేవర్ కోసం ఏమేమి యాడ్ చేసుకోవచ్చు? దీనిలో మళ్ళీ మనం అన్ని స్పైసెస్ యాడ్ చేస్తామండి. సో ఈ పేస్ట్ ఇలా పర్ఫెక్ట్గా ఈ గస్సీ ఉడకాలి. సో దీంట్లో మనం పసుపు వేసుకుంటాం. ఓకే. పసుపు, అలాగే కారం, కొంచెం కారం. కారం వేసుకోవాలి. ఓకే. సో కారం, పసుపు వేసుకున్నాక చాలా బాగా వస్తుంది, అంటే ఆల్ ఫ్లేవర్స్ వస్తుంది దీంట్లో. ఈ మీన్ గస్సీలో మనకి చేపలకి చింతపండు పులుపు అయితే ఖచ్చితంగా తగలాలి. సో ఇక్కడ నేను చింతపండు గుజ్జును కూడా దీంట్లో చింతపండు రసాన్ని కూడా యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఇలా కంప్లీట్గా కుక్ చేసుకోవాలి. ఇలా గ్రేవీ ఉడుకుతుంది కదా, దీంట్లో ఏం చేస్తామంటే ఇలా చేప ముక్కల్ని, మ్యాక్రల్ చేప ముక్కల్ని మనం దీంట్లో వేసుకుంటాం. ఓకే. ఒక్కొక్కటిగా. దీన్ని మ్యారినేషన్ ఏం చేయలేదు, అవసరం లేదు. సో ఇలా డైరెక్ట్గానే మనం చేప ముక్కలను తీసుకోవచ్చు. కానీ ఇట్లా డైరెక్ట్గా వేస్తే ఆ మసాలా అంతా చేపలకు పడుతుందా? పడుతుందండి. సో ఈ గ్రేవీతో పాటు చింతపండు వేసాం కదా, సో దాంతో పాటు పడుతుంది. ఒకసారి ఎక్కువగా కాకుండా అలా నెమ్మదిగా ఒకసారి కలిపి ఈ మీన్ గస్సీ కోసం కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేయాలి. ఇవి ఎక్కువగా కలిపితే విడిపోతాయా? ఇవి
జస్ట్ నార్మల్ గా పులుపు వేస్తాం కాబట్టి అంత ఎక్కువగా విడిపోవు. కాకపోతే హ్యాండిల్ చేసేటప్పుడు గరిటని ఎక్కువగా కలపకూడదు. ఈ చేపే కాదు, ఏ చేపనైనా చేప ముక్కలు వేసినప్పుడు గరిట ఎక్కువగా యూస్ చేయకూడదు. ఓకే. సో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసాం, మనకి రుచికి ఇంకా తగినంత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఉప్పు అయితే వేసుకోవాలి. ఓకే. సో ఉప్పు వేస్తున్నాను. సో ఉప్పు వేసుకున్నాక దీంట్లో మనకి సౌత్ ఇండియన్ డిష్ లో మనకి కరివేపాకుతో మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఈ కరివేపాకును కూడా అలా పైనుంచి చల్లుకుందాం. సో చల్లుకున్నాక దీన్ని చేప ముక్కలు ఈ గ్రేవీతో పాటు బాగా ఉడకాలండి. సో ఈ మీన్ గసి రెడీ అవ్వడం కోసమని మనకు కొద్ది టైం పడుతుంది. సో మూత పెట్టండి. సో ఆలోపు కాసేపు ఉడకనిద్దాం. యా. ఓకే. సో ఈ మీన్ గసికి కావాల్సిన ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇది ఉడకడానికి ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం కాసేపు వెయిట్ చేద్దాం. సో షెఫ్ టైం అయితే అయిపోయింది. యా. చేప కూడా ఉడికిపోయినట్టుంది. ఇప్పుడు మనం చూసే టైం అయింది. సో ఫ్లేవర్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఇలా మిక్స్ అయిపోయి మీన్ గసి. ఆ కరివేపాకు స్మెల్ ఎంత అద్భుతంగా వస్తుందో. సో అరోమాస్ అన్ని బాగా వస్తాయి. అండ్ ఇది మనకి మంచి స్పైసీ డిష్ అండి. ఓకే. ఓకే. మీన్ గసి అయితే రెడీ అయింది. చేప ముక్కలు చాలా త్వరగా ఉడికిపోతాయి. ఓకే. ఓకే. సో ఈ చేప అయినా కాదు, ఏ చేప అయినా సరే తొందరగా ఉడికిపోతుంది చేపలు కదండి. అవునండి. సో ఈ కర్ణాటక స్టైల్లో చేసాం ఈ మీన్ గసి. ఓకే. సో మీకోసం అండ్ ఈ చేపకి ఏంటంటే పర్టికులర్గా దీనిలో ఈ ఫ్లెష్ ఏదైతే ఉందో అది బటర్ ఫ్లేవర్ వస్తుందండి. చాలా రిచ్ టేస్ట్ అయితే వస్తుంది. సో మీన్ గసికి కావలసిన పదార్థాలు ఒకసారి చూద్దాం. మ్యాక్రెరల్ చేప ముక్కలు 250 గ్రాములు, ఎండుమిరపకాయలు 4, మిరియాల పొడి 1 స్పూను, ధనియాలు 2 స్పూన్లు, ఆవాలు 1 స్పూను, మెంతులు 1/2 స్పూను, జీలకర్ర 1 స్పూను, కొబ్బరి తురుము 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు 2, కారం 1/2 స్పూను, పసుపు 1/2 స్పూను, చింతపండు రసం 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత. మీన్ గసి తయారు చేసుకునే విధానం ఒకసారి చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ధనియాలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కొబ్బరి తురుము వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని అందులో మిరియాల పొడి, మెంతులు, కొన్ని నీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. ఇక అదే పాన్ లో నూనె వేసి నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగాక గ్రైండ్ చేసుకున్న పేస్ట్, పసుపు, కారం, చింతపండు రసం అలాగే చేప ముక్కలు వేసి ఒకసారి కలుపుకొని కొన్ని నీళ్లు, తగినంత ఉప్పు, కరివేపాకు వేసి మూత పెట్టుకొని కాసేపు ఉడికించుకోవాలి. చేప ముక్కలు మసాలాలో బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే గుమగుమలాడే మీన్ గసి రెడీ.